హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా రోజులైతుందండి వీడియో పెట్టక. ఇదైతే ఎప్పుడో చేసిన వీడియో, కాకపోతే ఇప్పుడైతే నేను వీడియో పెడుతున్నా. కొంచెం కిచెన్‌లో అనేది చీకటిగా ఉంది. అందుకోసమని వీడియోస్ పెట్టట్లేదు. నాకెందుకో నా మనసేం బాలేదు. అందుకోసమని వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ రావట్లేదేంటి అని అనుకుంటున్నారా? ఇంకా ఈ వీడియో ఏంటంటే, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన శాండ్‌విచ్ అండి. వాళ్ళెప్పుడు తినలేదు. నేను గూడా ఇంతవరకైతే శాండ్‌విచ్ అయితే టేస్ట్ చేయలేదు. నేను యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే శాండ్‌విచ్ ఎలా చేయాలి అని చూశాను. అది చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. మనం ఎటన్నా ఊరికెళ్ళినా పిల్లలకి లంచ్‌కైనా పెట్టొచ్చు. అంత బావుంది టేస్ట్‌గా. కాపోతే వేడి మీదనే తినాలి గాబటికి టిఫిన్‌కైనా, స్నాక్స్‌కైనా చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే ఎలా చేయాలి, నా దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇలానో కాదో నాకు అందులో ఒకటి మేకర్ అనేది లేదండి. మేకర్ ఉంది కానీ ఇల్లు సదిరేటప్పుడు ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు. అందులో మేకర్ లేకుంటే ఎలా చేయాలి, మేకర్ ఉంటే ఎలా చేయాలని గూడా చూపిచ్చారు. ఇంకా మేము అప్పట్లో చిన్న పిల్లలు కాబట్టికి ఎప్పుడు మేకర్ యూ చే తో చేయాలి అనే ఆలోచన రాలేదు. వీళ్ళు అప్పుడు చిన్న పిల్లలు కాబట్టికి ఎవరు అడగలేదు. ఇప్పుడేమో యూట్యూబ్‌లో చూసినయన్నీ కావాలంటున్నారు. ఇంకా ట్రై చేద్దాం. ఎలా వస్తే అలా వస్తది. మన వాళ్ళకి చూపిద్దాం అనేసి నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న టమాటా ముక్కలు, హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాండి. పిల్లలు ఎక్కువ కూరగాయ ముక్కలు తినరు కదా! ఒక ఆనియను తీసుకొని ఇంకా చీజయితే తీసుకున్నానండి. అమూల్ వారి చీజయితే తీసుకున్నాను. బ్రెడ్డయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. నేనైతే మా పిల్లలు మిల్క్ బ్రెడ్ ఎక్కువ తింటారని మిల్క్ బ్రెడ్డయితే తీసుకున్నాను. ఇది నెయ్యి వేసుకొని అటు ఇటు మంచిగా లైట్ బ్రౌను కలరొచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే సరిపోతది. 4 మా పిల్లలకి చెరొకటి చేస్తున్నానండి. అందుకే 4 పీసెస్ అయితే ఇలా కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకుంటే సరిపోతది. ఇంకా మొత్తానికైతే మన శాండ్‌విచ్ అయితే రెడీ అవుతుంది. ఎలా చేయాలి ఏందనేది నేనైతే సింపుల్‌గా చెప్తున్నానండి. ఇది ఎవ్వరైనా చిన్న పిల్లలైనా చేసుకోగలుగుతారు. ఎక్కువ కూరగాయల ముక్కలంటే కావాలంటే మీరు పెట్టుకోండి. నేనైతే తక్కువ యూజ్ చేస్తాను కూరగాయ ముక్కలనేది. ఇంకా బటర్ గానీ, నెయ్యి గానీ వేసి ఇలా కాల్చుకుంటే సరిపోతదండి. నా దగ్గర బటర్ అయితే లేదు. ఇంకా మా పిల్లలు అడుగుతున్నారు గాబట్టి బటర్ లేకుండా నేనైతే నెయ్యితో కాల్చుకున్నాను. నెయ్యితో ఇలా కాల్చుకున్నాక లైట్‌గా అండి, ఏదో బాగా కాల్చుకోవద్దు. ఇంకా ఆనియన్స్, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకొని ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టుకుంటే సరిపోతది. ఇంకా ఆ పైన బ్రెడ్ అయితే పెట్టుకోవాలి. ఎలా కాలవాలి ఏంది, మేకర్ లేకుండా ఎలా కాలుస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఈజీ అండి. సింపుల్ అండి. అంతే ఇంకా మనకి శాండ్‌విచ్ అయితే చేయడం అయితే వచ్చేస్తది. అది ఉంటే చాలు ఇట్లయితే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని, చీజ్ పెట్టుకొని, పైన బ్రెడ్ గూడా పెట్టుకొని, ఇంకా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఒక పెనంలో పెట్టుకొని, బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని, దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని, ఈ చిన్న రోల్ అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్‌ది గూడా ఇంకా ఇలానే టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, ఇలా అయితే పెట్టేసుకొని, మళ్ళీ చీజ్ గూడా పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇది గూడా ప్రిపేర్ చేసుకొని పెడుతున్నానండి. అది కాలేలోపు జస్ట్ ఎంతండి 2 మినిట్స్‌లో ఏంటి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. అంతే, ఇంకా ఈజీగా రెడీ అయిపోతది. చాలా బావుంటది టేస్ట్ గూడా. టమాటా కెచపు, టమాటో సాసు అలాంటివి పెట్టుకొని తింటే అసలు పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయితారో, మా పిల్లలైతే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇటువైపు గూడా ఇలాగే కాల్చుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకుంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటది. మీరెప్పుడన్నా ట్రై చేస్తే చెప్పండి. ఇలా కాదో, అవునో గూడా కామెంట్ చేసి చెప్పండబ్బా. నేనైతే ఫస్ట్ టైమే చేశాను. టేస్ట్ అయితే నాకు గూడా చాలా బాగా నచ్చింది. ఇంకోసారి చేసుకోవాలనే టేస్ట్ అయితే అనిపిచ్చింది. అందుకోసమని మీకైతే క్లియర్‌గా ఎలా చేయాలో నాకు నచ్చకపోతే మీకు ఈ వీడియో సెండ్ చేసేదాన్ని గాదు. నచ్చింది గాబటికి ఈ వీడియో అయితే మీకైతే పెడుతున్నాను. మీరు గూడా ట్రై జేస్తారు. చెయ్యని వాళ్ళు, నాలాగా చేయని వాళ్ళు ఉంటారు గదా! అన్నీ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని కొన్ని రాని వాళ్ళు గూడా ఉంటారు గదా! ఆ రాని వాళ్ళ కోసమే ఈ వీడియో అనుకోండి. అందుకోసమని ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇంకా శాండ్‌విచ్ అయితే రెడీ అయిపోయిందండి మా శాండ్‌విచ్. మా పిల్లలైతే ఎంతో ఇంట్రెస్ట్‌గా అయితే కూర్చున్నారు.
ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా బాగా క్రిస్పీగా ఉంది. కొంచెమే అండి మరీ ఎక్కువ కాదు. రఫ్‌గా ఏం లేదు. క్రిస్పీగా అయితే ఉంది. ఫస్ట్ టమాటో సాస్ మర్చిపోయి వచ్చారు. ఇక తర్వాత మళ్ళీ తెచ్చుకొని తిన్నారు. బావుంది. టేస్ట్ అయితే నేనే మర్చిపోయి వచ్చి కూర్చున్నా. తీసుకురమ్మంటే నేనిట్లే తింటా అని అంటున్నారు. తినాలని, ఎప్పుడు తినాలని. ఇంకా మా చిన్నోడైతే వాయిస్ వినిపిద్దామంటే టీవీ ఉందండి. చాలా బావుందని జెప్పాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వస్తుంటది. మా పిల్లలు నీకు చేసిన ఫుడ్‌ని హ్యాపీగా ఎంజాయ్‌గా చేస్తూ తింటూ ఉంటే నాకు చేసిన కష్టమంతా పోతదండి. ఇలా పిల్లలు హ్యాపీగా తింటే అందరికీ అంతే ఉంటది గదా! ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.